రొయ్యల పచ్చడి ఒక పుల్లటి కమ్మని మాంసాహార పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: అర కేజీ పచ్చి రొయ్యలు శుభ్రం చేసి ఉప్పు పసుపుతో కడిగినవి. పచ్చడి కలపడానికి 100 గ్రాములు పండు చింతపండు, 3 టేబుల్ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆవాలు, 15 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు సరిపడినంత. తాలింపు కోసం కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకు ఆకులు, 5 ఎండు మిరపకాయలు, మొత్తానికి 3 కప్పులు పప్పు నూనె. ముందుగా చింతపండు వేడి నీటిలో నానపెట్టి పక్కన పెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు గ్రైండర్లో పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న పాత్ర మధ్య మంటలో పెట్టుకుని చింతపండు గుజ్జును వడపోసి దానిలో వేసుకుని ఉడికించండి. ఉడుకుతున్న చింతపండు గుజ్జు పక్క పొయ్యి మీద పెట్టుకుని రొయ్యలని వేయించుకుందాం. ఒక మూకుడును మధ్య మంటలో పెట్టి 160 మిల్లీలీటర్ లేదా 3/4 కప్పు పప్పు నూనె పోసుకోండి. పచ్చి రొయ్యల మీద కొంచెం ఉప్పు జల్లి కలుపుకుని వేడి నూనెలో వేసుకుని వేయించుకోండి. రొయ్యల నుంచి నీరు బయటకు వచ్చేసి బాగా వేగాలి. రొయ్యలు బాగా వేగి నీరు ఇంకిపోయి కొరికితే గట్టిగా ఉండేలాగా రావాలి. ఉడుకుతున్న చింతపండు రసం కూడా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. రొయ్యలలో నీరు బాగా ఇంకిపోయిన తర్వాత ఒక గిన్నెల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన నూనె ఉంచండి. మనం ఆ నూనెని మళ్ళీ వాడుకోవాలి. చింతపండు గుజ్జు బాగా చిక్కపడి మంచి మెరుపు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారేందుకు పక్కన పెట్టుకోవాలి. 500 గ్రాములు రొయ్యలు తీసుకుంటే వేయించిన తర్వాత 190 గ్రాములు మిగిలింది. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఒక వెడల్పు గిన్నెలో రొయ్యలు తీసుకుని బాగా పరచండి. మొదట కారం పల్చగా చుట్టూ జల్లుకుని రొయ్యలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ధనియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు జీలకర్ర పొడి కలపండి. సరిపడ ఉప్పు వేసి కలపండి. బాగా దగ్గరకు వచ్చిన చింతపండు గుజ్జును వేసి కలపండి. కోసుకున్న వెల్లుల్లి రెబ్బలు కలపండి. పొడి చేసుకున్న ఆవపిండిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. తాలింపు కోసం రొయ్యలు వేయించిన మూకుడు మరియు నూనెని తీసుకుని మధ్య మంటలో పెట్టి ముందు కొన్ని ఆవాలు వేసి మెంతులు వేసి కలపండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు వేసి కొన్ని క్షణాలు వేయించి స్టవ్ ఆపేసుకుని మన రొయ్యల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోండి. అంతే, మన పచ్చడి రెడీ. చల్లారిన తర్వాత ఒక జాడీలో తీసుకుని మూత పెట్టి 3 నుంచి 5 రోజులు బాగా ఊరనివ్వండి. ఆ తర్వాత నూనె తేలకపోతే కొంచెం పప్పు నూనెని వేయొచ్చు. నూనె తేలి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. పులుపు సరిపోకపోతే కొంచెం నిమ్మరసం వేసుకోండి. వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అమోఘం. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ సూచనలను తెలిపి లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు.